visions from chapter 2. From verse 1 రెండో అధ్యాయం అండి to the end of verse 7. It says here, ఈ వాక్య భాగంలో ఇలా చెప్తా ఉన్నాడు దేవుడు, that even while we were sinners, Jesus died for us. మరి మనం ఇంకనూ పాపులమై ఉంటుండగానే యేసు మన కొరకు చనిపోయాడు. That by grace we have been saved. అయితే ఆయన కృప చేత మనమందరం రక్షింపబడ్డాము. And అంతేకాదండి, he raises us up with him. ఆయనతో కూడా మనలను కూడా ఆయన లేపి In the heavenly places in Christ Jesus. మనమందరం కూడా ఆ క్రీస్తుతో పరలోకంలో మనకి స్థలాలు సిద్ధపరిచి అక్కడ ఏర్పాటు చేసి ఉంచాడు. Now how does he do this when our feet are still on the ground? మరి మనం ఇంకా ఇక్కడే బ్రతుకున్నాం కదండి, అప్పుడే మనం పరలోకానికి ఎలా వెళ్ళామండి అని మీరు అడగచ్చు. We are spirit beings. మనం అందరం కూడా ఈ శరీరాన్ని నమ్ముకున్నాం కానీ మన అందరం కూడా ఆత్మానుసారులం అండి. Prayer ప్రార్థన raises us up with Christ. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో మన ఆత్మ పరలోకం వైపు ఎత్తబడుతూ ఉంటుంది. Into the heavenly places. పరలోకం వరకు వెళ్ళి యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ మనం కూడా ప్రార్థనలో ఉండగలం. గట్టిగా చెప్పకూడదు ఒకసారి అందరం కూడా. Above sin. అయితే పాపం లేని వారు మాత్రము, above sickness, అయితే రోగాన్ని మించి, and above every demonic thing. ఈ లోకంలో సాతాను బంధకాలు అన్నిటిని తెంచుకుని వెళ్ళి మనం అక్కడ ఉండగలం. And that's why it's so important to pray every day. కాబట్టి ప్రార్థన అనేది మనం రోజు చేయవలసిన చాలా ముఖ్యమైన విలువైన పని. To ask God to forgive every sin. నువ్వు ప్రార్థనలో అయ్యా నేను చేసిన పాపాలన్నీ క్షమించని ప్రభువుని అడుగు. And to raise us up in worship. అలా అడుగుతున్నప్పుడు ఆయన ఆరాధిస్తున్నప్పుడు నీ ఆత్మ పరలోకం వైపు ఎత్తబడుతూ ఉంటుంది. To a new realm of walking on this earth. అంతేకాకుండా మరి ఈ భూమి మీద మనం ఉంటున్నప్పుడు నిజానికి ఆయనతో సంధించబడుతూ ఉంటాం. That is why the Lord's Prayer says, కాబట్టి అదే దేవుని యొక్క మరి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విలువైన జీవితం. Thy kingdom come. అందుకని మనం ప్రార్థన అంటాం, నీ రాజ్యము వచ్చునుగాక, Thy will be done. నీ చిత్తము పరలోకం మీద నెరవేరు భూమి మీద నెరవేరునుగాక. On earth. భూమి మీద కూడా As it is in heaven. పరలోకంలో ఏ విధంగా నెరవేరుతుందో అలాగే భూమి మీద కూడా నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తాం. How? ఎలాగది? Through my life. నా జీవితం ద్వారా, Your life. నీ జీవితం ద్వారా, Only Christians క్రైస్తవుల జీవితాల ద్వారా can rise up in prayer వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో to receive the love of heaven, ఎందుకు ప్రార్థన అంటే పరలోక ప్రేమను మనం the పొందుకోవడం, joy of heaven, ఆ యొక్క పరలోకంలో ఆనందాన్ని the పొందుకుంటాం, peace of heaven, పరలోకంలో శాంతిని మనం the పొందుకుంటాం, healing power of అక్కడ heaven, స్వస్థత వరం పొందుకుంటాం, the supernatural blessings from heaven, అసాధ్యమైన గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. to then give them out అయితే ఆ శక్తి మనం పొందుకున్న తర్వాత ఇతరులకు మనం to పంచిపెట్టాలి, others, మన పొరుగు వారికి పంచిపెట్టచ్చు. that they can enjoy them too. వాళ్ళు కూడా మనలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు కూడా అనుభవించాలి, ఇతరులకు మనం పంచవచ్చు. చెప్పడం కూడా ఒకసారి అందరూ. And if Christians do not rise up into the heavenly realm నిజానికి క్రైస్తవులను బట్టి వారి ప్రార్థనలో పరలోకం వైపు ఎత్తబడకపోతే, to receive these heavenly things from Jesus to give out to others, పరలోకంలో ఉన్న యేసు ప్రభు దగ్గర నుంచి ఆయన మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు క్రైస్తవులు పొందుకోకపోతే nobody else will. ఇక ఎవరో కూడా పొందుకోలేరండి. దేవునికి స్తోత్ర. Nobody else can. క్రైస్తవులు గనక పొందుకోకపోతే ఇక మానవుడు అన్నవాడు ఎవడు కూడా అటువంటి ఆశీర్వాదాలు భూమి మీద పొందుకోలేడు. I think we've had enough of the wicked people కాబట్టి దుర్మార్గులు అనబడిన వారితో ఇక మనకు సరిపోద్ది. pulling up the demons from hell. కాబట్టి వాళ్ళు దుర్మార్గులు అనబడిన వారు ఎవరు కూడా మరి యొక్క నరకంలోంచి వారిని బయటకు తీయలేరు. Sicknesses and curses. కాబట్టి ఎప్పుడైతే మనం పరలోకంలో పొందుకోమో రోగాలు పెరుగుతాయి, దుర్మార్గతలు పెరుగుతాయి, అందరూ కూడా మరి భయంకరంగా ప్రవర్తిస్తారు. These do not bring peace and joy. అప్పుడు అది మనకి సంతోషాన్ని సమాధానం కలిగిస్తాయా? This brings hurt and discord and sadness and poverty. దుర్మార్గులు ఎప్పుడైతే పెరిగిపోయారో దుర్మార్గత పెరిగింది, విచారం వచ్చింది, రోగాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, తగాదాలు వచ్చినాయి, మనస్పర్ధలు వచ్చినాయి. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో it says, "See, I have set before you this day life and good, and death and evil." పాత నిబంధనలో ఒక మాట దేవుడు చెప్పి, ఇదిగో మీ ఎదుట జీవమును మరణమును మీ ఎదుట ఉంచాను. Deuteronomy 30 and verse 6 he says, "In that I command you this day to love the Lord thy God,
to walk in his ways and to keep his commandments and his statutes and his judgments, that you might live and multiply, and the Lord God shall bless you. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గమునందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకొను తగు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. The Lord wants to bless you. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వాదానికి ఇష్టపడుతున్నాడు. He wants to raise you up into the heavenly places in Christ. ఈ భయంకరమైన కష్టదినాల్లో లోకంలో నుండి నిన్ను పరలోకానికి ఎత్తి పట్టుకొని ఆశిస్తూ ఉన్నాడు. He wants to give you the victory over sin and sickness. పాపం మీద రోగం మీద నీకు విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు. And then he gives you even one more thing. అంతేకాకుండా ఇంకా ఒక విలువైనది ఇస్తున్నాడు నీకు. He gives you the authority of the name of Jesus. యేసు నామములో నీకు గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. To drive out demons. కాబట్టి ఎందుకు ఈ అధికారం అంటే దయ్యాలు వెళ్ళగొట్టడానికి, To drive out sickness. రోగాలు వెళ్ళగొట్టడానికి, To drive out pain. నీ యొక్క బాధలు వెళ్ళగొట్టడానికి, And command bodies to be healed in Jesus' name. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా స్వస్థత పొందడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. This is the God we serve. ఇలాంటి దేవుడు అండి మనం పూజించే దేవుడు. దేవునికి స్తోత్రం. And today, కాబట్టి ఈ రోజు Jesus is going to heal the sick tonight. ఈ రాత్రి ఆ యేసు ఇక్కడ కొంతమందిని స్వస్థపరచబడబోతూ ఉన్నాడు. Many of you will be healed tonight. ఈ రాత్రి మీరు అనేక మంది స్వస్థత పొందుకోబోతున్నారు. And we're going to pray for the sick just మీ now. అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకసారి అందరూ చప్పలు కొట్టండి. స్వస్థత కావాల్సిన వాళ్ళందరూ నవ్వుతూ కొట్టండి. మన మొక్కలు కొట్టుకుంటున్నారు. హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా. Hallelujah! Before we go on to that though, ఆ ప్రార్థనకు మనం వెళ్ళక ముందు I want to ask if there's anybody here ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీలో ఎవరైనా who would like to receive Jesus as Lord and Savior, to put up your hands. ఈ రాత్రి జాగ్రత్త వినండి అమ్మా. ప్రతిదానికి చెయ్యెత్తారు మీరు. జాగ్రత్తగా వినాలి. దేనికి చెయ్యెత్తాలో దేనికి చెయ్యెత్త కూడా తెలుసుకోవాలి. చక్కగా అర్థం చేసుకున్నారు. మిగతా చోట్ల అర్థం చేసుకున్నారు. అందరూ లేచిపోతారు. మీరు చాలా మంచి. There's not enough space for you all to come forward. ఇప్పుడు నిలబడిన వారందరూ ఈ ఎందుకో ముందు ఖాళీ So ఉంటారు. stay standing, stay standing. అలా నిలబడి ఉండండి. I'm going to pray for you where you are. So, Lord Jesus, please forgive me. దయచేసి నా పాపములు క్షమించండి. Where I have sinned against you. చాలా సార్లు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. In thought, నా ఆలోచనతో పాపం చేశాను. in word, నా మాటలతో పాపం చేశాను. in deed, నేను నా పనులతో పాపం చేశాను. and in things I have left undone. నేను చేయకూడని తప్పులన్నీ చేస్తూ వచ్చాను. Please come into my heart దయచేసి నా హృదయంలోకి రా యేసయ్యా. as my Lord and Savior. నా రక్షకునిగాను నా ప్రభువుగాను నాతో ఉండండి. Now receive him. Thank you, Jesus. మీరు ప్రార్థన చేశారు కాబట్టి యేసుని మీరు పొందుకోబోతున్నారు. దయచేసి కళ్ళు మూసుకోండి. అలాగే మీరు చేసిన ప్రార్థన ప్రభు విన్నాడు. ఆయన మీరు స్వీకరించండి. ఆయన మీ తలుపు తడుతున్నాడు. హృదయం అనే తలుపు తెరవండి. నువ్వు ఎంత పాపమైనా ఆయన నీ హృదయ తలుపు తెరిస్తే నీలోకి వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడు. Praise the Lord. Hallelujah. Lord, I just ask that you touch them. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ కొరకు నువ్వు కావాలని ఆశతో లేచి నిలబడిన బిడ్డలు మీరు ముట్టండి. With your beautiful calmness అయ్యా, నీ పరిపూర్ణమైన శాంతిని బిడ్డలకు దయచేయండి. and peace. నీ సమాధానాన్ని బిడ్డలకు ఇవ్వండి. Thank you for forgiving every one of them. వారు చేసినట్టుగా వారి ప్రతి విధమైన పాపం నుంచి వారిని క్షమించినందుకు నీకు వందనాలు. And thank you that tonight ఈ రాత్రి వారి జీవితంలో నువ్వు చేసిన all these people ఈ ప్రజలందరి పట్ల మీరు చేసిన మేలు బట్టి are born again to eternal life. మీరందరికీ పరలోక రాజ్య ప్రాప్తిని దయచేయమని మనం Praise the చూస్తున్నాం. Lord. That Hallelujah. even if they was one to drop dead tonight, they'll go straight to heaven. సున్నామములో Body
be healed. ఆమె శరీరము సంపూర్ణ స్వస్థత పొందును గాక. In Jesus' name. యేసు నామములో. Are your ears beginning to open? Jesus, I love you. Praise the Lord. యేసయ్యా నీకు వందనాలు స్వామి, వందనాలు. This is the power of Jesus at work. The deaf and dumb child can now hear. Now Jesus is going to heal you. Put your hands on your own sickness. Say, lay your hand on my hand. నా చేతి మీద, గట్టిగా గట్టిగా చెప్పండి, నా చేతి మీద మీ చేతిని ఉంచండి. And I will be healed. నాకు స్వస్థత కలుగుతుంది. In Jesus' name. యేసు నామములో I command. మేము గద్దిస్తూ ఉన్నాను. These people. ఈ ప్రజలను విడిచిపెట్టుగాక. Be healed. స్వస్థత పొందుదురుగాక. In Jesus' name. యేసు నామములో. Now receive your healing. ఇప్పుడు మీరు మీ బాధ నుంచి స్వస్థత పొంది ఉన్నారు. I praise God. From long time I have a pain in my neck. I have been visited many prayer cells, but that not at all recovered. When sister asked me to pray for your sicknesses, when I put my hand, the God's hand also accompanied with my hand. Hallelujah! God heal me now.